హాయ్ అండి. చక్కెర పొంగల్ని గుడిలో పెట్టే నైవేద్యంలా కమ్మగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. గుడిలో పెట్టే నైవేద్యంలా చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సింపుల్‌గా చేసుకోండి. చాలా బావుంటుంది. పొయ్యిపై ఒక కుక్కర్ పెట్టి పావు కప్పు వరకు పెసరపప్పును వేసి చిన్న ఫ్లేమ్‌లోనే, లో ఫ్లేమ్‌లోనే దోరగా వేపుకోండి. పప్పు అనేది మాడకుండా వేపుకోవాలండి. ఆ పప్పులోనే ముప్పావు కప్పు బియ్యాన్ని కూడా వేసి లో ఫ్లేమ్లో వేపుకోండి. ఈ రైసు పప్పు అనేది బాగా వేగాలండి. ఇలా వేపుకోవటం వల్ల రైస్ అనేది ఉడికిన తర్వాత ముద్ద పడకుండా చక్కెర పొంగలి పొడి పొడిలాడుతూ ఉంటుందండి. మంచి స్మెల్ వచ్చే వరకు వేగాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఆ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. బాగా కడుక్కున్న తర్వాత వాటర్ బయటకు పోసి ఆ రైస్కి తగ్గట్టు ఒక కప్పు రైస్కి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టి పొయ్యిపై 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇలా కుక్కర్లో చేసుకోవటం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందండి. త్వరగా కూడా రెడీ అవుతుంది చక్కెర పొంగలి. విజిల్స్ చల్లారిన తర్వాత మూత తీసుకుని చూడండి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎలా ఉందో. చక్కెర పొంగలికి ఇలా ఉంటే చక్కెర పొంగలి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఓ బాండీలో ముప్పావు కప్పు వరకు పంచదార, అరకప్పు వరకు బెల్లం వేసుకోండి. ఈ రెండు కలిపి 1:15 అవ్వాలండి కలిపి. మీకు కావాలంటే బెల్లం ఒకటే వేసుకోండి, ఒక్కటే కావాలంటే చక్కెర వేసుకోండి, మీ ఇష్టం. కొంచెం వాటర్ వేసి లైట్ పాకం వచ్చే వరకు కలుపుకోండి. పాకం అనేది చిక్కటి పాకం వద్దండి, లైట్ పాకం, తీగ పాకంలా వస్తే చాలు. ఈ వచ్చిన పాకాన్ని ముందుగా ఉన్న రైస్లో వేసుకోండి. స్ట్రెయిన్ చేసి వేసుకుంటే నలకలు ఏమున్నా రైస్లో పడకుండా ఉంటాయండి. పాకం అంతా వేసిన తర్వాత రైస్ని శుభ్రంగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పొయ్యిపై పెట్టుకోండి. ఇలా పెట్టుకొని కలుపుకోవటం వల్ల పాకం అంతా రైస్కి పడుతుంది. దాంట్లోనే 1 స్పూన్ వరకు యాలకుల పొడి, చిన్న పచ్చకర్పూరం ముక్క వేసుకోండి. ఇలా పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల గుళ్ళో పెట్టే ప్రసాదంలా చాలా కమ్మగా ఉంటుందండి. ఇదంతా కలవాలండి. పాకం దగ్గర పడుతుంది, రైస్కి చక్కగా పడుతుంది. ఈ రైస్ అంతా దగ్గర పడ్డాక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది కానీ చాలా కమ్మగా ఉంటుందండి చక్కెర పొంగలి. వేరొక బాండీ పొయ్యిపై పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు ఒక కప్పుడు, ఎండు కొబ్బరి బాగా వేగాలండి. మంచి కలర్ రావాలి, ఆ కలర్ వచ్చే వరకు వేపుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ని కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చక్కెర పొంగలిలో ఈ డ్రై ఫ్రూట్స్ అంతటినీ వేసుకోండి. మొత్తం కలుపుకోండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ విధానంలో మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా త్వరగా టేస్టీగా చేసుకుంటారు. ఇదే కొలతలతో చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అమ్మవారికి ఈ విధంగా ట్రై చేసి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.